ఏం చేసినా కలిసి రావట్లేదా? ముట్టుకుంటే మసైపోతుందా? అయితే మంచి టైం మీ దగ్గరికి వస్తున్నట్లే లెక్క. ఏంట్రా వీడు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటుంటే మంచి టైం వస్తుంది అంటున్నాడు. ఎలా అనుకుంటున్నారా? ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేయను. ఒక ఊర్లో ఒక రైతు, భార్య, ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. భార్య భర్త వ్యవసాయం చేసేవాళ్ళు. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడే మన హీరో. మన హీరోకి పేరు ఉండాలిగా. ఆ, ఈ కథ కోసం రాజా అనుకుందాం మన హీరో. రాజా అమ్మా నాన్నలు వ్యవసాయ పనుల్లో ఉంటే తను ఇంటి దగ్గరే ఉండి తన చెల్లెలు, తమ్ముడికి వంట వండి పెట్టేవాడు. వాళ్ళ ఆళ్ళ పాన్లా చూసుకునేటుండేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఆ రైతుకి అనారోగ్యం కారణంగా చనిపోతాడు. తర్వాత ఒక 2 సంవత్సరాలకి వాళ్ళ అమ్మగారు వేరొకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చిన సవతి తండ్రి ఎవరైతే ఉంటారో సో మన హీరోకి సరిపడేది కాదు. యూజువల్గానే కన్నతండ్రికి సవతి తండ్రికి కొద్దిగా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయిగా. సో అలాంటి డిఫరెన్సెస్లో పాపం వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి పడేది కాదనమాట. ఇలాంటి మూమెంట్లోనే మన హీరో 7th క్లాస్లో ఆల్జీబ్రా అనే సబ్జెక్ట్ మనవాడికి అసలు అర్థమయ్యేది కాదు. అర్థం అవ్వకపోవడం కంటే కూడా ఇంకా కాంప్లికేటెడ్గా తయారైంది. సో ఇక వేరే గత్యంతరం లేక స్కూల్కి వెళ్ళడమే మానేశాడు. ఇక అప్పటికే తన వయసు 13 సంవత్సరాలే. 13 సంవత్సరాల్లోనే ఇంట్లోపల నుండి బయటకు వచ్చేసి ఏం చేయాలా అని చూస్తున్నప్పుడు ఫస్ట్ జాబ్ అనేది స్టార్ట్ చేశాడు. గుర్రపు బళ్ళు ఏదైతే ఉంటాయో వాటికి పెయింట్ వేసే పని. సో అలా ఓ సంవత్సరం పాటు చేశాడు. ఓ సంవత్సరం తర్వాత ఇక వ్యవసాయ పనుల్లో, మన ఊర్లో కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు కదా, వ్యవసాయాల్లో సహాయం చేసేటోళ్ళు. సో అలా వ్యవసాయ పనుల్లో సహాయం చేయడానికి వెళ్ళేటోడు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ అమ్మగారు ఇక వీడిని ఇలాగే వదిలేస్తే కాదని చెప్పి వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరికి పంపించింది అనమాట. వాళ్ళ మేనమామ వాళ్ళ ఊర్లో బస్ కంపెనీలో ఒక కండక్టర్ పోస్ట్ ఇప్పించారు. ఇలా ఉండగానే దొంగ సర్టిఫికేట్ ఒకటి రెడీ చేసి మనోడు ఏకంగా ఆర్మీకి అప్లై చేశాడు అనమాట. ఆశ్చర్యం ఏంటంటే ఆర్మీలో సెలెక్ట్ అయ్యి 1 year చేసి వాలంటీర్గా కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు అన్న. ఇదంతా జరిగినప్పటికీ తన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అలా ఆర్మీ నుంచి వచ్చేసాక వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరు చేరుకున్నాడు. అక్కడ వాళ్ళ తమ్ముడిని కలిశాడు. వాళ్ళ తమ్ముడి కూడా అదే పరిస్థితి. సవతి తండ్రి పోరు భరించలేక ఇంటి నుండి పారిపోయి వచ్చేశాడు. సరే ఎలాగో వచ్చేసాడు కాబట్టి ఇక తన బాధ్యత కూడా ఈయనే చూసుకోవాల్సిన పరిస్థితి. చేసేదేం లేక ఒక 2 నెలల తర్వాత నా వాడికి రైల్వేస్లో ట్రేస్ క్లీన్ చేసే జాబ్ దొరికింది. అలా ఒక 3 years అందులోనే చేసి అందులోనే నెక్స్ట్ లెవెల్ ఫోర్మెన్గా ప్రమోట్ అయ్యాడు. ఫోర్మెన్ వరకు ఎదిగిన తర్వాత ఇక అక్కడే పనిచేస్తున్న ఒక ఎంప్లాయీని ఇష్టపడటం, పెళ్లి చేసుకోవడం, తర్వాత వాళ్ళకు 3 పిల్లలు కూడా పుట్టారు. కానీ అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో కానీ ఆ పుట్టిన 3 పిల్లల్లో 2 పిల్లలకి పాపం అనారోగ్యంతో షార్ట్ టర్మ్లోనే ఒక దాదాపుగా 1-2 years టైంలో చనిపోతారు. ఇలా ఉండగా రైల్వేస్లో మన వాడికి అసలే టెంపర్ ఎక్కువ. ఈ టెంపర్లో ఎవరితోనో గొడవ పడడం, వాళ్ళ వల్ల తన జాబ్ నుండి తనని తీసేయడం జరుగుతుంది. ఇక జాబ్ లేదు అని అనుకుంటే, ఎంప్లాయ్మెంట్ లేదు అని అన్న వెంటనే ఎర్నింగ్స్ లేవు, ఫ్యామిలీని చూసుకోవాలంటే ఇబ్బంది. ఇక వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. కాకపోతే ఇందులో మనవాడి బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, మనవాడు రైల్వేస్లో ఉండగానే లాని పార్ట్ టైంలో చదివేవాడు. లా కోర్స్ని పార్ట్ టైంలో చదవడం వల్ల ఈ రైల్వేస్ జాబ్ పోయిన వెంటనే లా ఫామ్లో సొంతంగా లా అనే దాని మీద తను అడ్వకేట్గా ట్రై చేద్దామని చెప్పి వాలంటీర్గా అడ్వకేట్గా ట్రై చేశాడు అనమాట. ఇలా అడ్వకేట్ లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 3 సంవత్సరాలకి తనకున్నటువంటి రుణ బాధలు కానీ ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసుకొని మళ్ళీ తన ఫ్యామిలీని తిరిగి తీసుకొచ్చుకున్నాడు. కానీ ఇక్కడ కూడా నిలకడగా ఉండలేకపోయాడు. సేమ్
మనకున్న టెంపర్ కంట్రోల్ చేసుకోలేక పాపం కోర్టులోనే, అది కూడా తన ఓన్ క్లయింట్తోనే గొడవపడి, ఆ గొడవ పడటం వల్ల తన రెప్యుటేషన్ దెబ్బతిని ఈ జాబ్ కూడా వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ కథ మొదలుకొచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, డబ్బులకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇక ఇలా కాదని బ్యాక్ టు వాళ్ళ సొంత ఊరికి, తన పుట్టిన ఊరికి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా స్టార్ట్ అయ్యాడు. ఇక అక్కడైనా కూడా సేమ్ ఇదే మెంటాలిటీ. తనకున్న కోపం వల్ల పై ఆఫీసర్స్ చెప్పిన మాటలను వినలేదని చెప్పి కంప్లైంట్ రావడంతో అక్కడ ఆ జాబ్ నుండి కూడా తీసేశారు. ఇప్పటికి మనవాడి వయసు 30 సంవత్సరాలు. చేతిలో జాబ్ లేదు, ఫ్యామిలీ ఉంది, భార్య బిడ్డల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చేతిలో అనా పైసా డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఏం చేయాలో తెలియదు, ఆదుకునే ఫ్రెండ్స్ లేరు, ఆస్తిపాస్తులు అనేవి లేవు. ఏం చేయాలి? సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వచ్చింది. సో ఇప్పటివరకు సంపాదించింది ఏదైతే ఉందో వాటిల్లో కొద్దిగా ఎత్తిపెట్టుకున్న డబ్బులతో ఒక ఓన్ వ్యాపారం మొదలు పెడదామని చెప్పి, సో ఓన్ బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా ఒక పడవని నడుపుదాం, పాయింట్ టు పాయింట్ పడవలాగా. సో ఇప్పుడు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి, దగ్గరగా ఉన్న డెస్టినేషన్స్కి పడవని మొదలుపెట్టి పడవని తిప్పడం అనే దాని వల్ల మనకు లాభాన్ని లేదా ఆదాయాన్ని ఆర్జించవచ్చు అని చెప్పి పడవ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. ఓ పడవని కొంటాడు. ఆ పడవ ఇన్వెస్ట్మెంట్కి తన దగ్గర ఉన్న అమౌంట్ ఇక వేరే ఒక పార్ట్నర్ని చేర్చుకొని ఇద్దరు లాభాలు పంచుకునేలాగా బిజినెస్ డీల్ మాట్లాడుకొని పడవ వ్యాపారం మొదలు పెడతాడు. అలా పడవ వ్యాపారం కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కొద్దిగా లాభదాయకంగా కనిపించి తనకి కొద్దిగా సెటిల్ అవుతాడు. ఇక సెటిల్ అవుతూ ఉన్నాడు అనుకునే టైంలో మన వాడికి మళ్ళీ ఏం తిక్క దుబ్బుతుందో ఏంటో మరి, ఈ తన వాటా ఏదైతే ఉందో ఈ పడవ బిజినెస్లో ఆ వాటాలను అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అన్నమాట. ఈసారి కిరోసిన్ వాటిలతో వెలిగేటువంటి దీపాలను తయారు చేసే కంపెనీని మొదలు పెడతాడు. మొదట్లో ఆ కంపెనీ బాగానే పుంజుకుంటుంది. సో ఇక కాలానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడాలి, అడ్వాన్స్మెంట్స్ చూడాలి అనే లెక్కన ఎలక్ట్రిక్ దీపాలను మొదలు పెట్టడం, తయారు చేయడం వంటివి మొదలు పెడతాడు. తయారు చేసి అమ్మడం అయితే మొదలు పెట్టాడు, కానీ అమ్మడం డబ్బులకు అమ్మడానికి బదులుగా కిరాయికి అమ్మాల్సి వచ్చేది. ఒక్కోసారి అప్పు ఇచ్చి ఆ అప్పు అయితే తిరిగి రాకుండా పోవడం, అలా నష్టాలను చూడాల్సి వచ్చి ఆ కంపెనీ మొత్తాన్ని మూసేస్తారు. మొత్తం లాస్లో మూసేయాల్సి వస్తుంది. ఇక మళ్ళీ గత్యంతరం లేకుండా పెట్రోల్ బంక్ ఓనరు తన దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని మన హీరోకి ఇవ్వాలనుకుంటాడు. మన హీరోకి రెంట్ లేకుండా ఆ స్థలాన్ని తను ఏదైనా వాడుకోవడానికి లేదా బిజినెస్ చేసుకోవడానికి తనకు అనువుగా, కాకపోతే ఒక షరతు, ఏ బిజినెస్ చేసినప్పటికీ అందులో కొంచెం వాటా మన వాడికి ఓనర్కి ఇవ్వాలి అనే లెక్క. ఆ బంక్ ఓనర్కి మనవాడు కూడా ఒప్పుకుంటాడు. ఓకే అని ఒక హోటల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ హోటల్ నడుపుతాడు. నాన్ వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్లో చికెన్ వెరైటీసు, ఇక రైస్ ఐటమ్స్, అలా ఇలా మొదలుపెట్టిన వెంటనే తనకి ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం ఆ ఊరు మొత్తం తన యొక్క వంట అనేది, ఆ టేస్ట్ అనేది అందరికీ తెలిసొచ్చి పేరు అనేది మారుమోగిపోతుంది ఆ ఊర్లో. దీంతో అదే ఏరియాలో ఉన్నటువంటి ఇంకొక హోటల్ అతనికి మన హీరో మీద పీకల దాకా కోపం వస్తుంది. అరే వీడి వల్ల నా వ్యాపారం అంతా దెబ్బతింటుంది, ఈయన ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆత్రంలో తనతో పాటు సపోర్టివ్గా ఉంటున్నటువంటి పెట్రోల్ బంక్ ఒక ఎంప్లాయీని కాల్ చేస్తాడు. సో అలా ఎప్పుడైతే తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని రైవల్ హోటల్ ఓనరు కాల్ చేస్తాడో ఆ న్యూస్ అనేది మొత్తం స్టేట్ అంతా పాకిపోతుంది. దానివల్ల మన హీరో పేరు అనేది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, అప్పటి వరకు ఆ ఊర్లో మాత్రమే తెలిసినటువంటి తన పేరు
రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది మర్డర్ కేసు అయింది. సో మర్డర్ కేసు అవ్వడం వల్ల తన పేరు ఆ టేస్ట్ అనే దాని గురించి 65 ఏళ్ల వయసులో తన కంపెనీని 600 లొకేషన్స్ 600 ఇంకా 600 పైన లొకేషన్స్కి ఫ్రాంచైజ్ ఇచ్చి ఆ కంపెనీస్ని రన్ చేసేటవాడు. అలా జరుగుతూ తను ఒక 75 ఇయర్స్ వరకు ఆ కంపెనీని రన్ చేసి ఆ 75 ఇయర్స్ అప్పుడు ఇక ఈ కంపెనీ ఈ సేల్స్ ఈ ప్రాఫిట్స్ చాలా అనుకున్నాడో ఏమో మరి తన రిటైర్మెంట్ తీసుకుంటూ ఆ కంపెనీని అమ్మేశాడు అనమాట. అంటే 1963లో ఆ కంపెనీని $2 మిలియన్ $2 మిలియన్ అంటే అక్షరాల 17,23,00,000కి అమ్మేశారు. అది 1963లో అమ్మేసినటువంటి ఆ కంపెనీ. ఈ కంపెనీ పేరు ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎస్, అదే కంపెనీ కెంటకీ ఫ్రైడ్ చికెన్, ముద్దుగా కేఎఫ్సి అని పిలుచుకోవచ్చు కదా. సో ఈ కేఎఫ్సి ఓనర్ తన సక్సెస్ని గుర్తుపట్టుకోవడానికో లేదో తన యొక్క లైఫ్ని టర్న్ చేసుకోవడానికో తనకు 60 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కుదరలేదు. 60 ఏళ్ల వయసులో తను తన సక్సెస్ని చూడగలిగాడు. ఈ కథ వల్ల మీరు అర్థం చేసుకోవాల్సిందే, మనకు అని ఒక టైం వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. నీలో ఏ టాలెంట్ ఉంది అనేది నీకే తెలుస్తుంది. కొంతమంది నీ టాలెంట్ని కనిపెట్టచ్చు, కొంతమంది కనిపెట్టలేకపోవచ్చు. కానీ నువ్వు దేనిలో నిష్ణాతుడివి అనేది నీకు తెలుస్తుంది. దాని మీద ఫోకస్ చేయి. దాని నుండి నువ్వు ఎలా లాభపడగలవు అనే దాని గురించి ఆలోచించు. దీని నుంచి మనం ఏదైనా అర్నింగ్ పొటెన్షియల్ని జనరేట్ చేయొచ్చా, చేయగలిగితే ఏ విధంగా చేయాలి అనేది ఐడెంటిఫై చేయండి. దానిని మీరు అనుకున్నటువంటి మార్గంలో ప్రయోగించి వాటి ద్వారా ఫలితాలను చూస్తున్నారా లేదా అనేది టెస్ట్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదనుకున్నట్టే మళ్ళీ ట్రై చేయండి. ఫెయిల్ అయ్యారా, పర్వాలేదు, టెస్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు, లర్న్, కొద్దిగా కొత్తగా ఏదో నేర్చుకున్నారు, ఎందువల్ల ఫెయిల్ అయ్యారు అనేది. దాని నుండి ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం బెటర్మెంట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కుదురుతుంది. సక్సెస్ దొరకకుండా పోదు, టైం పడుతుంది. కానీ మీరు ప్రయత్నం అనేది ఆపేశారంటే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. సో మీ సక్సెస్ అనేది మీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఎంత కసిగా ప్రయత్నిస్తారో దాన్ని బట్టి మీ సక్సెస్ ఎంత త్వరగాలో ఎంత లేటుగా రావాలో అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లు ఆశిస్తున్నాను. ఇందులో ఏదైనా తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది మరో కొత్త స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.